బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ తప్పడం లేదు. ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్లు వేస్తున్నా కూడా ఎదురు దెబ్బే తగులుతుంది ఆమెకి. బెయిల్ పిటిషన్ పై నిన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుతో కవిత లాయర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై రేపు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు తీసుకోనుంది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పదే పదే దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దీంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు కూడా వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీలో సిబిఐ ఈడీ కేసుల్లో మే 28న కవిత బెయిల్ తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేయగా నిన్న కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వదు అన్న సిబిఐ ఈడీ వాదనలతో ఏకీభవించింది. మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవితనే కింగ్ పిన్ గా ఉన్నారు. 100 కోట్ల ముడుపులు చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు దాఖలు కూడా చేస్తాయి. కాబట్టి భవిష్యత్తులో కవిత విచారణకు సహకరిస్తారని ఆమె లాయర్స్ తెలిపారు. అందువల్ల ఆమెకు బెయిల్ను మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఎన్నిసార్లు కవిత బెయిల్ పిటిషన్ కు అప్లై చేసినా కూడా అటు ఆమెకు ఎదురు దెబ్బ తగులుతుంది, బెయిల్ ను కొట్టివేస్తుంది కోర్టు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై నిన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వెల్లడించారు. కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రయల్ కోర్టులో తన బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే కవిత సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాదులు. ఈ నేపథ్యంలోనే మే నెలలో 28వ తేదీన కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిన్న అంటే జూలై 1న నెల రోజుల తర్వాత కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును వెల్లడించారు. కవితకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కవిత కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల ముడుపులు చేతులు మారడంలో కవిత కీలకంగా ఉన్నారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా ఉన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధిక లాభాలు పొందడంలో కవిత కీలకంగా వ్యవహరించారు. జోన్లు కేటాయింపుకి సంబంధించి కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మీడియా కోఆర్డినేటర్ ఉన్న విజయ్ నాయర్తో పలు సందర్భాల్లో కవిత సమావేశమై ఈ డ్రాఫ్ట్ రూపకల్పనకు సంబంధించి పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో అనేక మార్పులు చేర్పులు చేయడంలో కూడా కవిత హస్తం ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు. కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి ఒక ఎంపీగా చేశారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, ఈ సాక్షులను భయపెట్టే అవకాశం కనిపిస్తోంది, వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ సిబిఐ తరపున దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈడీ సిబిఐ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ను తిరస్కరిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కవితకు సంబంధించి న్యాయవాదులు కూడా ఇటు అభిషేక్ మను సింఘి, రితేష్ రాణా, విక్రమ్ చౌదరి వీరు కూడా కవిత తరపున వాదనలు వినిపించారు. ఇప్పటికే కవితకు సంబంధించి సిబిఐ ఈడీకి సంబంధించిన కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కవిత ఈడీ సిబిఐ విచారణకు సహకరిస్తారు. అందువల్ల కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సిబిఐ అలాగే ఈడీకి ప్రతివాదనలు కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ కవిత తరపున న్యాయవాదుల వాదనలు పరిగణలోనికి తీసుకోకుండా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ను తిరస్కరించారు. ఇక నెక్స్ట్ తదుపరి కార్యాచరణ సుప్రీంకోర్టును ఆశ్రయించడమే. ఈ నేపథ్యంలోనే కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కొనసాగుతుంది. జూలై 8 నుంచి రెగ్యులర్ బెంచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ లోపలనే కవితకు సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఈడీ అధికారులు ఈడీ తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి స్టే విధించాలని కోరారు. మరోవైపు ఒకవైపు ఈడీ కేసులో విచారణ కొనసాగుతుండగానే సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈరోజు ఢిల్లీ హైకోర్టులో సిబిఐ అరెస్ట్ అలాగే రిమాండ్కు సంబంధించి విచారణ జరగబోతుంది. జస్టిస్ నేనా బన్సల్ కృష్ణ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరుపుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుంది. అంటే తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా సిబిఐ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి పిటిషన్పై మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. కవితకు సంబంధించి మాత్రం ఇప్పటికే 2 సార్లు నిరాశ ఎదురైంది. ఇటు ట్రయల్ కోర్టులను బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇటు ఢిల్లీ హైకోర్టులను బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఆశ్రయించడమే తదుపరి కార్యాచరణగా కనిపిస్తోంది. ఇక కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.